బాబు గారు నువ్వా? ఏమిటి ఎంతసేపు వచ్చి? ఇందాకే వచ్చాను బాబు. చూడండి డాక్టర్ బాబు, ఈ ఆకులు వర్షాకాలంలోనే ఎక్కువ దొరుకుతాయి. వీటి పసరు తీసేస్తే బాగా ముదిరిపోయిన పచ్చకాయలు కూడా ఇట్టే నయమైపోతాయి. అలాగా? బాబు గారు, ఇదేదో మోట వేసుకొని మూల పడేకండే. ఎందుకు పడేస్తాం సీతాలు? ఇంగ్లీష్ వైద్యంలో కూడా పచ్చకాయలకు మందు లేదు. ఇవి పచ్చకాయలకు ఎలా పనిచేస్తున్నాయో, ఎందుకు పనిచేస్తున్నాయో రీసెర్చ్ చేసి మందు కనిపెట్టా. అట్లాగే వెళ్ళొస్తాను బాబు. సీతాలు, ఎక్కడికి వెళ్తావు? వర్షంలో తడిసిపోతావు. తడిస్తే ఏం బాబు, నేను మొండికట్టాన్ని. ఎండ్లో వాళ్ళలో నన్నేం చేయలేవు. సీతాలు, నీకు మొండితనం ఎక్కువైపోయింది. నీ మొండితనం తగ్గాలంటే ఒక మంచి మొగుడి నుంచి అర్జెంట్ గా పెళ్లి చేసేయాలి. నాకు పెళ్ళ? మీరు చేయలేరు బాబు. ఏ, ఎందుకు చేయలేను? నాకెప్పుడో పెళ్ళైపోయింది. ఏ సీతాలు, పెళ్లి కూడా తమాషైనా అయిందంటే అయింది అనుకోవడానికి. లేదు బాబు, నిజంగానే చెప్తున్నాను, నాకు పెళ్ళైపోయింది. కావాలంటే చూడండి. సీతాలు, మరి నీ భర్త ఎప్పుడు చూపించలేదే? నేను చూస్తే కదా మీకు చూపించడానికి. ఏడు సీతాలు, ఏమిటి నువ్వు అనేది? అవును బాబు, మా అయ్య చనిపోయేలాగా నా పెళ్లి చూడాలని నాకు చిన్నప్పుడే పెళ్లి చేస్తాడు. ఆ తొందరలో ఏమో మా అయ్య అల్లుడికి 200 కట్నేస్తాను కూడా ఒప్పుకున్నాడు. ఇవ్వకుండానే చచ్చిపోయాడు. ఆ 200 ఇస్తేనే గాని పెళ్ళాన్ని నేలుకోకూడదని వాళ్ళ పెద్దోళ్ళు పట్టుబట్టారు. దాంతో ఆ మొగుడెక్కడ, నేను ఇక్కడ. ఆ 200 సంపాదించేటప్పుడు నా మొగుడు వచ్చేటప్పుడు. సీతాలు, ఇంత బాధను దిగమింగుకుని పైకంత తేలిగ్గా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు? ఏడిస్తే తీర్తాయి బాబు కష్టాలు. అయినా ఇదేంత పెద్ద కష్టం అని. ఇంతకన్నా గౌరవమైన బాధలు పడేవాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు. వస్తాను బాబు. ఏ సీతాలు! ఏంటి బాబు? అదేం సమస్య గాని వర్షం ఆడపిల్ల మీద పడినప్పుడే అందంగా కనిపిస్తుంది. ఆంబోతు మీద పడినప్పుడు కూడా అందంగానే కనిపిస్తుంది. పికిలి పెట్ట కులుకుల పలుకులు కూడా పలుకుతుందే. సీతాలు, అసలు సమస్య ఏమిటంటే అందం వయసు చూసినప్పుడల్లా నేను వదిలిపెట్టిన నీ మామ మీద మహా చెడ్డ కోపం వస్తుంది. నాతో చేయగలుపు. డబ్బు కోసం గడిపిన నీ మామని చెప్పుచ్చుకుంటున్నట్టు. బాబు గారు, ఏంటి మాటలు? కట్టుకున్న వదిలేసినా కట్టు చెప్పే పశువులు కాదు నేను. అబ్బో, పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావే. అయినా సీతాలు, అసలు నేనంటే నీకు ఇష్టమేలే. పుట్టావా? పట్టడమే కాదు, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే చంపేస్తాను. అబ్బో, ఇది పిల్లా పిడుగా? పదవే బుజ్జిముండ. పొద్దున లేచి చోడ మొహం చూసి. హలో. ఓ మీరా? మీకు జాతరకు వచ్చే తీరిక కూడా ఉందా డాక్టర్ గారు? ఏదోలేండి. ఇది వరకు ఈ జాతరలో చిత్రలో దండగా అనుకునేవాడిని. ఇప్పుడు తెలిసింది వాటి ఉపయోగం. ఏం తెలిసింది? ఈ జాతరను చూశారు? అదే ఈ జాతర ఎక్కడెక్కడ వాళ్ళో ఒక చోట చేరుస్తుంది, ఎవరెవరినో తీసుకొచ్చి కలుపుతుంది. ఆ కంచి తపాల సౌకర్యం ఆ రోజుల్లో. ఆగండి ఆగండి, రంగులు రావటం లేదు, గింగులు రావటం లేదు. పిల్లలకు కూడా కాదనకూడదు. నేను తీసుకెళ్తాను. మీకు ఎందుకండి అసలు? ఇందులో శ్రమ ఉందండి. కాసేపు మీరు చెప్పండి, నేను చేస్తున్నాను. కొత్త రకం చీర. ఈ చీర చాలా బాగుంటుందమ్మా. ఆ గులాబీ రంగు చీర తీయండి. చీర ఎంత? చాలా తక్కువ రేట్ అమ్మా, 150 రూపాయలు. వద్దులేండి. ఆ చీర ఎంతండి? 150 సార్. ప్యాక్ చేయండి. టీచర్, డాక్టర్ గారు మీకు ఇది ఇమ్మన్నారు. గులాబీ అంటే నాకిష్టం, గులాబీ రంగు అంటే నీకిష్టం. ఇద్దరు ఇష్టాలు కలిసినందుకు గుర్తుగా ఈ కానుక.